హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం శారీ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆరాధ్య దేవితో చేసిన ఈ శారీ మూవీని వర్మ ఏప్రిల్ 4న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో వర్మ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వర్మ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మిడ్ రేంజ్ హీరోల మీద వర్మ చేసిన కమెంట్లు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ మాటలు మిడ్ రేంజ్ హీరోల వరకు చేరితే వారు కూడా ఆలోచనలో పడతారేమో. అసలు మిడ్ రేంజ్ హీరోలకు ఫ్యాన్స్ ఉండరని వర్మ అన్నాడు. టాప్లో ఉంటే 5-6 స్టార్లకు తప్ప మిగిలిన వారికి అంత ఫ్యాన్స్ ఉండరని అన్నారు. ఆల్రెడీ టాప్ స్టార్లకు ఉన్నప్పుడు మళ్ళీ మిడ్ రేంజ్ హీరోలకు ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు అని వర్మ ప్రశ్నించారు. మిడ్ రేంజ్ హీరోలు ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిఫరెంట్ కథలతో సినిమాలు తీసి వారి ఫేస్ వాల్యూ పెంచుకుంటే అప్పుడు అభిమానులు ఏర్పడతారని అన్నాడు. అలా వారి ఫేస్ వాల్యూ పెరిగినప్పుడు బడ్జెట్ కూడా పెంచుకోవచ్చని అన్నాడు వర్మ. టాప్ స్టార్లు 500 కోట్లు పెడుతున్నారు కదా అని మిడ్ రేంజ్ హీరోలు 50 కోట్లు పెడితే ఎలా? వారి మార్కెట్ 10 కోట్లు కూడా లేనప్పుడు 50 కోట్లు వేస్ట్ కదా అని వర్మ అన్నాడు. ఇక ఈ విషయాన్ని మిడ్ రేంజ్ హీరోలు గుర్తుపెట్టుకోవాలి. నితిన్, శర్వా, నాగశౌర్య, కార్తికేయ, రాజ్ తరుణ్, ఆది సాయి కుమార్, కిరణ్ అబ్బవరం ఇలా చాలా మంది చిన్న మిడ్ రేంజ్ హీరోలు వర్మ మాటల్ని ఒక్కసారి వినాలి. అసలు కంటెంట్ వదిలేసి బడ్జెట్లు ఎక్కువగా పెట్టే సినిమాలు తీస్తే మొదటికే మోసం వస్తుంది. ఎప్పుడు అదే స్టోరీ, కమర్షియల్ ఫార్మేట్, అటు తిప్పి ఇటు తిప్పి అదే కథల్ని చేయడంతో మార్కెట్ పూర్తిగా పడిపోతుంది. రీసెంట్గా రాబిన్ హుడ్ కూడా ఓ ఉదాహరణ. నితిన్ గత కొన్నేళ్లుగా మూస ధోరణిలో సినిమా చేస్తూ మార్కెట్ను తగ్గించుకుంటూ వస్తున్నాడు. రాబిన్ హుడ్ దెబ్బకు నితిన్ మార్కెట్ మొత్తం క్రాష్ అయినట్టు కనిపిస్తోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.